నారా రోహిత్, శ్రీ విష్ణు మెయిన్ లీడ్స్గా సాగర్ చంద్ర డైరెక్షన్లో రూపొందిన డిఫరెంట్ జోనర్ మూవీ అప్పట్లో ఒకడుండేవాడు. క్రికెట్, నక్సలిజం, లవ్, యాక్షన్ ఇలా ఎన్నెన్నో ఎలిమెంట్స్ని స్ట్రాంగ్గా టచ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. థియేట్రికల్ ట్రైలర్లో శ్రీ విష్ణు పాత్ర 2 షేడ్స్తో ఉంటే నారా రోహిత్ మాత్రం ముస్లిం ఫ్యామిలీ నుండి వచ్చిన పోలీస్గా వెరైటీగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీలకు ఈ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ అంటూ పొగడ్డంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ప్రముఖ నిర్మాత అయిన పీవీపీ అయితే సినిమా సూపర్ అంటూ ఫ్యామిలీతో కలిసి సెకండ్ టైం కూడా సినిమా చూడడంతో సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం అందరిలో కలిగింది. ఈ సినిమా 1990లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించానని డైరెక్టర్ సాగర్ చంద్ర చెబుతున్నాడు. పైగా నారా రోహిత్ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం మరో పాజిటివ్ ఫ్యాక్టర్. అప్పటి పరిస్థితులను బాగా రీక్రియేట్ చేసి టాప్ క్లాస్ విజువల్స్ తీశారు. అందుకే ఈ రియలిస్టిక్ మూవీపై అందరికీ మంచి నమ్మకం కుదిరింది. రిలీజ్కి రెడీ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.